దక్ష ప్రజాపతి మరణం తర్వాత కూడా ఆవేశం చాలాలని వీరభద్రుడు దేవకూట పర్వతంపై శివతాండవం చేస్తుంటే ఆయనను శాంతింపచేయడానికి సర్వ దేవతలు ఆఖరికి శ్రీమన్నారాయణ సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే వీరభద్రుడు దాన్ని మింగేస్తాడు. దానితో నారాయణుడు భావనారాయణుడిగా మారి సహస్ర కమలాలతో పూజించాలి అనుకుంటాడు. ప్రతిసారి ఒక పువ్వు తగ్గడంతో తన వామ నయనాన్ని పువ్వుగా సమర్పించి శాంతింపజేసే ప్రయత్నం చేస్తాడు. దేవతల కోరిక మేరకు వీరభద్రుడి ఆవేశాన్ని అణచడానికి అక్కడికి అగస్త్య మహాముని వస్తాడు. వీరభద్రుడు దేవకూట పర్వతంపై తాండవం చేస్తున్నప్పుడు త్రిశూలం నేలలో దిగి అక్కడ గుండం ఏర్పడుతుంది. ఆ గుండం నుంచి భద్రకాళి అమ్మవారు ఉద్భవిస్తుంది. వీరభద్రుడి ఆవేశాన్ని అణచడానికి అక్కడికి వచ్చిన అగస్త్య మహాముని వెనక నుండి గట్టిగా ఆలింగనం చేసుకుంటాడు. ఇప్పటికీ ఆ ఆలింగనం చేసుకున్నటువంటి గుర్తులు శివలింగంపై ఉన్నాయని చెప్తారు. అలా శాంతింపజేసిన వీరభద్రుడికి భద్రకాళినిచ్చి వివాహం చేయగా శాంతించిన వీరభద్రుడు లింగ రూపంలో దేవకోట పర్వతంపై వెలిశారు. అదే మనకి పట్టిసీమ వీరభద్రస్వామి దేవస్థానం. ఇక్కడ భద్రకాళి సమేత వీరభద్రుడు భావనారాయణుల ఆలయాలు ఉంటాయి. శివరాత్రి పర్వదినాన స్వర్గస్థులైన తమ పితృదేవతలకు ఇక్కడ పిండ తర్పణ చేస్తే వారి ఆత్మలు తృప్తి చెంది కలకాలం వారి ఆశీర్వాదం ఉంటుందని